22లో ఓటీటీలో సైలెంట్ గా రిలీజ్ అయ్యి డీసెంట్ హిట్ అయింది ఓదెలా రైల్వే స్టేషన్. హెగ్బా పటేల్ అండ్ వశిష్ఠ సింహ లీడ్ రోల్ చేసే పూజిత అండ్ సాయి రోనన్ కీ రోల్ ప్లే చేశారు. కథ విషయానికి వస్తే చాకలిగా పనిచేసే రాధకి తిరుపతికి ఇచ్చి పెళ్లి చేశారు. బాగా చదువుకుంటున్న తనని ఓ పనికి మాలిన వాడికి ఇచ్చి పెళ్లి చేశారు అని తిరుపతిని ఫిజికల్ గా దగ్గరికి రానివ్వదు. ఎప్పుడు ఏదో వంక పెడుతూ సంసారానికి పనికిరావు అనడంతో మనోవేదన గురువైన తిరుపతి ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళని రేప్ చేస్తూ వాళ్ళ ప్రాణాలు తీస్తూ మృగంలా మారతాడు. విషయం తెలుసుకున్న రాధ తిరుపతిని నరికి చంపుతుంది. అక్కడతో ఓదెలా రైల్వే స్టేషన్ అయిపోయింది అని అంతా అనుకుంటారు. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన ఓదెలా 2 టీజర్ లో చనిపోయిన తిరుపతి అరుంధతిలో పశుపతిలా ప్రేతాత్మగా మారి ఆ ఊరి ప్రజలను చిత్రహింసలు చేస్తున్నట్లు చూపించారు. ఇందులో తమన్నా లీడ్ రోల్ చేస్తుంది అండ్ తను ఒక శివశక్తిలా కనిపించబోతుంది. అసలు తమన్నా బ్యాక్ స్టోరీ ఏంటి, ఓదెలా జనాన్ని తిరుపతి ఆత్మ నుండి ఎలా కాపాడింది, రాధ ఏమైపోయింది అనే సస్పెన్స్ తో టీజర్ ని కట్ చేశారు. సీజీ ఎఫెక్ట్స్ గానీ కలర్ టోన్ గానీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి మెయిన్లీ అజనీష్ లోకనాథ్ బీజిఎం ఈ టీజర్ కి మెయిన్ హైలైట్. సో టీజర్ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి, అలాగే ఓదెలా రైల్వే స్టేషన్ మూవీపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.